నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్లో దుమ్ము దులిపేస్తున్నారు. ఆయన ర్యాలీకి చాలామంది బీజేపీ అభిమానులు కాదు, సాధారణ ప్రజలు కూడా చాలామంది వస్తున్నారు. అంటే ఈ చైతన్యం వచ్చినటువంటి చాలామంది హిందువులు కూడా ఇప్పుడు అక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఆయన ర్యాలీలో ఆ ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా హిందువులు, ఈ వక్ఫ్ బోర్డుకి బలైపోయినటువంటి వారు, అక్కడ రోహింగ్యాల యొక్క దౌర్జన్యాలు తట్టుకోలేనటువంటి క్రిస్టియన్స్ కూడా, పశ్చిమ బెంగాల్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ వైపే ఉన్నారు. అంటే వాస్తవంగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా హిందువులు ఎక్కడ కూడా దౌర్జన్యాలు, దాష్టికాలు చేయరు. పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా ఉందంటే అధికులమని చెప్పుకునేటటువంటి హిందువులు కూడా బ్రతకడానికి భయపడేటటువంటి పరిస్థితి. నరేంద్ర మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళు పర్యటిస్తుంటే విపరీతంగా జనాలు వచ్చేస్తున్నారు. బహుశా ముఖ్యమంత్రి మమతా బేగం కూడా ఈ యొక్క ర్యాలీలో తన యొక్క టీంని పెడుతుంది. ఏ విధంగా జనాలు వస్తున్నారు, వాళ్ళు రప్పించుకునేటటువంటి జనాలు వస్తున్నారా, లేకపోతే స్వతహాగానే ప్రజలు వస్తున్నారా అనే విషయం గురించి కూడా టీములు పెట్టుకుంటాయి. అది ఎవరైనా పెట్టుకుంటారు. ఆవిడ సభలో కూడా వీళ్ళు పెడతారు, వీళ్ళ సభకి వాళ్ళని కూడా పెట్టుకుంటారు. ఆ విధంగా ఆవిడకి వెళ్ళినటువంటి రిపోర్టులు కూడా జనాల్లో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పైగా నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే రేపు 23వ తారీఖు ఎన్నికలు, రేపటితోటే లాస్ట్, రేపటితోటి ప్రచారం ఆపేయాలి. నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ర్యాలీకి చిన్న చిన్న షాపులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కాదు, అక్కడ మామూలు ఉండదు. ప్రతిదీ రౌడీయిజం రౌడీయిజం రౌడీయిజం. ఒక బంగ్లాదేశ్ అనుకోండి, ఒక చిన్నపాటి బంగ్లాదేశ్, అది పశ్చిమ బెంగాల్. ఇప్పుడు ప్రజల్లో కొంత చైతన్యం వచ్చింది. ఇప్పుడు మనం ఎలాగైతే ఇక్కడ వీడియోలు చేసుకుంటున్నామో అక్కడ కూడా కొంతమంది జనాలు మరి ఇంత ధైర్యంగా కాకపోయినా కొంతవరకు అయితే చెప్పగలుగుతున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. వాళ్ళలో చైతన్యం వచ్చిందన్న మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు అదే మమతా బేగంకి భయం.